హలో, లెట్స్ సీ హౌ వీ సెలబ్రేటెడ్ అవర్ దివాళీ. ఈ దివాళీ చాలా బాగా ఎంజాయ్ చేసాం. మీరు కంప్లీట్ వీడియో చూసి నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ ఎవ్రీ అదర్ ఇండియన్ ఫెస్టివల్, నేను కూడా ఈ ఫెస్టివల్ని మెహందీతో స్టార్ట్ చేశాను. నేను ఫస్ట్ టైం మెహందీ పెట్టుకున్నాను. ఇంత బాగా వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు ఏంటో ఇన్స్టెంట్ మెహందీస్ పెట్టుకున్న వెంటనే మంచి కలర్ వస్తున్నాయి. అదే మన 90s కిడ్స్ అయితే ముందు రోజు మెహందీ పెట్టుకొని నెక్స్ట్ డే ఎర్రగా పండుతుందో లేదో అని వెయిట్ చేసేవాళ్ళం. అప్పుల్లో రంగోలీయే బెస్ట్ మెహందీ. నేను ఎప్పుడు అదే కొనుక్కునేదాన్ని. ఇప్పుడు అవి ఉన్నాయా? అండ్ మెహందీ ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తాడంట. నాకైతే ఎప్పుడు ఎర్రగానే పండేది అనుకోండి. ఓకే, మెహందీ సంగతి అయితే అయిపోయింది. నెక్స్ట్ డే సెలబ్రేషన్స్ ఎలా స్టార్ట్ అయ్యాయో చూద్దాం. మార్నింగ్ లేవగానే తలస్నానం చేసి మంచిగా చెట్ల దగ్గర జుట్టు ఆరబెట్టుకుంటున్నాను. తర్వాత మెహందీ చూసుకున్నాను. చెప్పాను కదండి, నాకు ఎప్పుడు ఎర్రగానే పండుతుందని. బాగుందా నా మెహందీ? ఇంకొక హ్యాండ్కి మా హస్బెండ్ పెట్టారు. ఎవరు పెట్టిన మెహందీ బాగుందో చెప్పండి. తర్వాత ప్రసాదాలు స్టార్ట్ చేశాము. మా అత్తయ్య పొద్దున్నే పరవన్నం వండారు. తర్వాత కొన్ని రిచువల్స్కి కొన్ని కావాలంటే అవన్నీ వండేశారు. తర్వాత పూజ చేసుకున్నాము. ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అలాగే హూ ఆర్ ట్రయింగ్ టు మేక్ దర్ లైఫ్ బెటర్, వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి. లెట్ ఎవ్రీ హార్ట్ గ్లో విత్ లవ్ అండ్ పీస్ అని కోరుకున్నాను. మీరు ఈ వీడియో చూస్తున్నారు కదా, మీరు కూడా చాలా హ్యాపీగా ఉండాలి. తర్వాత మా హస్బెండ్ సైడ్ ఒక రిచువల్ ఉంటుంది. ఎవ్రీ దివాళీకి వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్న రెస్టింగ్ ప్లేస్కి వెళ్ళి వాళ్ళకి నచ్చిన ఫుడ్ వండుకొని తీసుకొని వెళ్తాము. యాక్చువల్లీ ఎప్పుడు కొంచెం లేట్గా వెళ్తాము, అంటే క్రాకర్స్ ఫైర్ చేసే టైంకి. బట్ ఈసారి కొంచెం ముందే వచ్చేసాము, ఒక చిన్న పని ఉండి. బట్ ద బెస్ట్ థింగ్ వీ హ్యావ్ డన్ దట్ డే. ఎందుకంటే ఈవినింగ్ టైం అక్కడ చాలా బాగుంది. అక్కడ పొలాలు కానీ, ఆ చెట్లు కానీ, సన్సెట్ టైం వాజ్ లిట్. అక్కడంతా డెకరేట్ చేస్తున్నాము. అండ్ అప్పుడే రెయిన్బో వచ్చింది. మీకు వీడియో క్లిప్లో కనిపిస్తుంది కదా ఎంత బాగుందో వ్యూ. సో మేము ఫ్లవర్స్తో మొత్తం డెకరేట్ చేసి దీపాలు పెట్టి మేము వండుకున్నవన్నీ వెళ్ళి అక్కడ వాళ్ళకి పెడతాము. అక్కడ ఆ టైంకి ఆ గోల్డెన్ హవర్కి ఫేస్ కూడా గ్లో అయిపోతుంది. మా మామయ్య ఎప్పుడు అంటూ ఉండేవాళ్ళు, పెద్దవాళ్ళ దీవెనలుంటే మనం ఎప్పటికీ హ్యాపీగా, హెల్తీగా, ప్రాస్పరస్గా ఉంటాము అని. నేను కూడా అదే బిలీవ్ చేయడం స్టార్ట్ చేశాను. మన పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ ఎంత ఉంటాయో మనం అంత హ్యాపీగా ఉంటాము అని అనిపిస్తుంది. ఇట్లాంటి కైండ్ ఆఫ్ రిచువల్ మీరు ఎక్కడైనా చూసారా? ఇట్లాంటి కైండ్ ఆఫ్ రిచువల్ మీరు ఫాలో అవుతారా? అక్కడి నుంచి మా విడిదిల్లు హోటల్కి వచ్చి వెరీ మినిమల్ క్రాకర్స్ పేల్చాము. నాకు ఏదైనా పొల్యూషన్ క్రియేట్ చేసేవైనా, ఎన్విరాన్మెంట్ని హార్మ్ చేసేవి ఏదైనా నాకు అస్సలు నచ్చవు. బట్ అలాగే ట్రెడిషన్స్ అంటే కూడా నాకు చాలా ఇష్టం. సో వీ కాంట్ సే నో టు క్రాకర్స్ బికాస్ అది మన ట్రెడిషన్ టు సెలబ్రేట్ ద విక్టరీ ఆఫ్ గుడ్ ఓవర్ ఈవిల్. సో నో క్రాకర్స్ అని చెప్పలేము. అలాగే చాలా క్రాకర్స్ పేల్చి పొల్యూషన్ కూడా క్రియేట్ చేయలేము. సో మినిమల్ క్రాకర్స్ సెలెక్ట్ చేసుకోండి. కిడ్స్ ఫ్రెండ్లీ, అలాగే పెట్ ఫ్రెండ్లీ. ఒక హాఫ్ అన్ అవర్ ఫ్యామిలీతో గడిపినట్టు ఉంటుంది. అలాగే మనము ఎర్త్కి ఏ హామ్ చేయకుండా ఉన్నట్టు ఉంటుంది. మనం ఇప్పుడు ఏది చేసినా అది మన ఫ్యూచర్కే, మన పిల్లల ఫ్యూచర్కే అని నేను బిలీవ్ చేస్తాను. మీరేమంటారో కామెంట్ చేయండి.